స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ, ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ, వడివడిగా రండి రండి దైవ కుమారుడు ఆసన్నమాయే. స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక. మీతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో, రెండవ పట్టణంలో ఆదిమ క్రైస్తవ సంఘములో విశ్వాసుల మధ్య మనస్పర్ధలు, గొడవలు, పోట్లాటలు మనం చూస్తున్నాం. సంఘములో కొంతమంది వ్యక్తులు నిర్లక్ష్యం కావించబడటం వలన ఆ సంఘములో మనస్పర్ధలు, గొడవలు, కోపతాపాలు రావటం మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని వాక్యానికి సంఘములో ప్రాముఖ్యత ఇవ్వబడదో, ఎప్పుడైతే సంఘములో ప్రార్థన బలహీనత పడుతుందో, ఆ సంఘాన్ని సాతానుడు ఒక సాధనంగా వాడుకుంటాడు. ఏ మనిషి, ఏ వ్యక్తి ప్రార్థనలో, దేవుని వాక్యములో బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తుల ద్వారా సాతానుడు ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని డిస్టర్బ్ చేయటం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, సేవ చేయటానికి దేవుడు నిన్ను పిలవడానికి ఒక కారణం ప్రియులారా, నీవు దేవుని ఆత్మతో నింపబడటం. ఆ సంఘానికి సేవ చేయడానికి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారిని ఎన్నుకుంటున్నారు. పరిశుద్ధాత్మ శక్తితో పొందబడిన వారిని దేవుడు పిలుస్తున్నాడు తన సేవ చేయడానికి.
ఆదిమ క్రైస్తవ సంఘ పెద్దలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యము నిర్లక్ష్యం కావించబడకూడదు. సువార్త ప్రకటింపబడాలి. యేసుక్రీస్తుని గురించిన సత్యము ప్రకటింపబడాలి. దేవుని వాక్యం యొక్క శక్తిని, సువార్తలో ఉన్న శక్తిని ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘ పెద్దలు, అపోస్తులు గ్రహించారు. మరి ఈరోజు నీవు ఆ వాక్య శక్తిని గ్రహించగలుగుతున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుని వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? లేక దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ప్రియులారా, నీ ప్రార్థన జీవితం స్థిరంగా ఉండాలన్నా, నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలన్నా, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలన్నా దేవుని వాక్యం నీలో లేకపోతే అది సాధ్యం కాదమ్మా. కనుకనే దావీదు రాజు కీర్తన 119:11 వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు: దేవుని వాక్యాన్ని నా హృదయంలో నింపుకున్నాను, నా హృదయంలో నేను దాచుకున్నాను, కనుక నేను పాపం చేయకుండా నన్ను నేను కాపాడుకుంటున్నానని. ఎప్పుడైతే నీలో వాక్యం తగ్గిపోతుందో, ఎప్పుడో నీలో వాక్యం బలహీనపడుతుందో, అప్పుడు నీవు కూడా బలహీనపడి సాతానునికి ఒక మార్గముగా మారిపోతావు, పాపమునకు లొంగిపోతావు, బలహీనుడిగా మారిపోతావు. మనం ఇంకా పాపం చేస్తున్నామంటే, బలహీనతలలో బ్రతుకుతున్నామంటే, వ్యసనాలకు లోనై జీవిస్తున్నామంటే ఒక కారణం ప్రియులారా, దేవుని వాక్యము మనలో లేకపోవటం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో వాక్య పరిచర్యలో పాల్గొనడానికి వచ్చిన నీవు దేవుని వాక్యం నీలో, నీ కుటుంబంలో ఉందా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఆ వాక్యం ద్వారా నువ్వు పాపమును జయించగలుగుతున్నావా? ఈనాటి సువిశేష పఠనంలో యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడని ఆయన పలుకుతున్నాడు. ఆ యేసయ్యను నువ్వు నిజంగా అనుసరిస్తున్నావా? లేక దేవుని మొదటి ఆజ్ఞకు నీ దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆరాధించు, ప్రేమించు అని పలుకుతుండగా, నేను తప్ప మీకు వేరొకడు దేవుడు లేడు అని పలుకుతుండగా, దేవుని స్థానంలో మనుషులను, వస్తువులను, ఆస్తిపాస్తులను, పేరు ప్రతిష్టలను ఉంచి విగ్రహ ఆరాధనకు పాల్పడుతున్నావా? అన్య దైవములను, అన్య గుడులకు వెళ్ళి పూజలు చేస్తూ, నైవేద్యం స్వీకరిస్తూ, నైవేద్యములు సమర్పిస్తూ ద్వంద్వ మనస్తత్వంతో జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం రెండు చేతులు మీ హృదయం మీద ఉంచి కనులను మూసుకొని నీ హృదయాన్ని పరిశీలించుకో. దేవుని యందు, దేవుని సన్నిధిలో నీ హృదయం సరిగా ఉందా? నీ హృదయం, నీ జీవితం దేవుని వాక్యముతో నింపబడి ఉందా? దేవుని ఆత్మ శక్తితో నువ్వు నడిపింపబడుతున్నావా? నీలో ఉన్న బలహీనతలు, కోపం, లేనిపోని మాటలు మాట్లాడటం, చీదరింపుగా మాట్లాడటం, అసూయ, కామమోహ తలంపులు, అనేకమైన వ్యసనములు, గర్వం, అహంకారం, స్వార్థము, అబద్ధాలు చెప్పటము, దొంగతనాలు చేయటము, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్య భావం కలిగి జీవించటము, యేసుక్రీస్తు నేనే మార్గమును అని పలకగా ఆయన మార్గమును విడిచిపెట్టి మనుషుల వెంట, లోకం వెంట, వ్యామోహం వెంట, ఈ లోక వస్తువుల వెంట, అందచందాల వెంట పరిగెత్తటం. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సృష్టించిన దేవుడు, నీకు రూపమిచ్చిన దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నీ మీద ప్రేమ ఉన్నాడు కనుకని నీకోసం కలువరి బిలిలో తన రక్తాన్ని ధారపోశాడు. సిలువలో వ్రేలాడుతున్న, భూమి ఆకాశాల మధ్య సిలువలో వ్రేలాడుతున్న ఆ యేసయ్య వైపు చూడు. గాయపడిన ఆయన శరీరము, కన్నీరు కారుతున్న ఆయన కన్నులు ఒక్కసారి చూడు. ఆ కలువరి ప్రేమ, ఆ యేసు ప్రేమ నీకు అర్థమవుతుంది. అయ్యా, నిన్ను విడిచి ఎన్నో మార్గములు వెతుక్కుంటున్నారయ్యా. శారీరక సుఖం కోసం,
మానసిక ఆనందం కోసం ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నానయ్యా. నీవే మార్గమని, నీవే సత్యమని, నీవే జీవమని నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా. నన్ను ప్రేమించిన నీవు నా కోసం నీ ప్రాణమునివ్వడానికి కూడా వెనుదీయలేదయ్యా. నీ సన్నిధిలో నిలబడి క్షమాపణ కోరుతున్నాను. యేసయ్యా, నన్ను మన్నించుమయ్యా, నన్ను క్షమించుము దేవా. నీ సన్నిధిలో నిలబడే అర్హత నాకు లేదయ్యా. ఈ లోకం వెంట పరిగెడుతున్నాను, మనుషుల వెంట పరిగెడుతున్నానయ్యా. నా కోసం గాయపడ్డ నీవు, నా కోసం రక్తం కార్చిన నీవు, ఆ రక్తంతో నన్ను కడుగుమయ్యా, ఆ రక్తంతో నన్ను శుద్ధి చెయ్యమయ్యా. ఎందుకో ఎందుకో నా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపం వలన వచ్చిన శాపం వల్ల నీవు నలిగి వేలాడితివే అయ్యా. నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడయ్యా, నీవు తప్ప నాకు వేరొక మార్గం లేదయ్యా. నన్ను క్షమించుము దేవా. నా స్థానములో నీవు సిలువకు అంటగొట్టబడితివే. నన్ను క్షమించుము దేవా, నన్ను మన్నించుము దేవా, నన్ను కడుగుమయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించుము దేవా నన్ను కడుగుము దేవా నీ సన్నిధిలో నా హృదయము నా శరీరము నా మనస్సు నాలోని సమస్తమును నా ఆలోచనలను నీ ముందు ఉంచుతున్నానయ్యా నన్ను కడుగుము దేవా నన్ను పవిత్రపరచుము దేవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము కృతజ్ఞత హృదయముతో ఆ త్రియేక దేవుని ఘనపరచుదాం మహిమపరచుదాం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనీయులను కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనీయులను కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనిదైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల యొక్క పుత్రుడ శ్రీ యేసువా మీ దయనీయులను కోరెదము నిన్ను వేడుచున్నాము నీ దయనీయులను కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా
పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, పాస్క పరమ రహస్యములను మాయందు సదా నెరవేర్పుము. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మమును పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా ఒసగుదురుగాక. మీ కుమారులు కుమార్తెలు నిత్యానందపు సుఖ శాంతులతో స్వర్గలోకపు ఆనందములో పాత్రులు అగుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. కొంతకాలము జరిగిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడడి హేతువాదులు యూదులు హెబ్రీయులపై సనిగిరి. అందుచే 12 అపోస్తులు శిష్యుల సంఘమును అంతను కూడా పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార భోజనాల యందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకును సువార్త వ్యాప్తికి ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘము అంతయు సమ్మతించెను. అటు తర్వాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్టెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మతావలంబకుడును అంతియోకియాకు చెందినవాడైన నికోలా అనే వారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టగా అపోస్తుల ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కును వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అపరిమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవదేవుడు స్వయముగా నన్ను పిలిచిన ఆది దేవుని స్వరము చెవులకు తాకిన అంధకారము కనుల నుండి జారిన దేవుని సన్నిధి కనుల ఎదుట నిలిచిన దేవదేవుడు స్వయముగా నన్ను పిలిచిన
జారినట్టుంది. అంధకారము కనుల నుండి జారినట్లుంది. దివ్య సన్నిధి కనుల ఎదుట నిలిచినట్లుంది. దేవదేవుడు స్వయముగా నన్ను పిలిచినట్టుంది. Second reading, a reading taken from the 1 Peter chapter 2, verses 4 to 9. Come to him, to that living stone, rejected by men, but in God's sight chosen and precious. And like living stones, be yourselves built into spiritual house, to be a holy priesthood, to offer spiritual sacrifice acceptable to God through Jesus Christ. For it stands in Scripture, behold, I am laying in Zion a stone, a cornerstone, chosen and precious, and he who believes in him will not be put to shame. To you, therefore, who believe, he is precious. But for those who do not believe, the very stone which the builders rejected has become the head of the corner, and a stone that will make men stumble, a rock that will make them fall, for they stumble because they disobey the word, as they were designed to do. But you are a chosen race, a royal priesthood, a holy nation, God's own people, that you may declare the wonderful deeds of him who called you out of darkness into his marvelous light. This is the word of the Lord. Thanks be to God. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 14 వరకు. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్సెస్ 1 to 14. యేసు వారితో,
మీరు కలవరపడవలదు. దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థలమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకుందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభూ, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమును ఎట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారో అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభూ, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పించున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినా నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. ఇది క్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మందిరం నీ
అందరం లేచి నిలబడదామా? సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ యొక్క అప్పద్రాక్ష రసములు, బలి కానుకలు, మన ప్రార్థనలు, మన విశ్వాస జీవితము సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించండి. ఏలినవారా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తెలుసుటయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తిమంతుడమైన దేవా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాల్గొనుటకు, వాక్యమును ఆలకించుటకు రాబోతున్న మీ దాసులు ప్రభువా, హృదయ భారముతో, హృదయ వేదనతో, విరిగి నలిగిన హృదయముతో, మనస్సుతో నీ చెంతకు వస్తుండగా ప్రభువా, ఆ బిడ్డలకు ఓదార్పును, ఊరటను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. ఈ బలిపీఠముపై ఈ మీ దాసులు సమర్పిస్తున్న ఈ యొక్క కానుకలను మా ప్రార్థనగా, మా బలహీనతలుగా అంగీకరించుము దేవా. ఆమేన్. మాలో ఉన్న సకల రోగములను, వ్యాధులను, పైశాచిక బంధనములను, దుష్ట శక్తుల బంధనములను నీ సన్నిధిలో సమర్పిస్తున్నామయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, జీవము అని పలికిన దేవా, నీ అందే మాకు నిత్య జీవము కలదు ప్రభువా. ఆ నిత్య జీవాన్ని, నీ గూర్చిన సత్యమును ప్రభువా ఈరోజు ఈ మీ బిడ్డలు తెలుసుకునేలా మమ్మందరిని ఆశీర్వదించుమయ్యా. ఆమేన్. ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో ఈ ఆలయం నుండి బయటికి వెళ్లకుండా నీ ప్రేమ, నీ కరుణను యేసుక్రీస్తు నామమును అడుగుచుండగా వీరందరిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ మా ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బల్యార్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము కావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకుని ఒక యాజకునిగాను, బలిపీఠముగాను, గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. అందరం మోకరించుదాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పూసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను మీ సేవకై వాక్య పరిచర్యకై ఎన్నుకునిన మీ అభిషిక్తులను, విశ్వాసులను మీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్తాన మగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. పోయిన శనివారము మరణించిన ఫాదర్ సిరిల్ గారి తండ్రి గారికి స్మరించుకుంటూ ఈరోజు వారి ఇంటి దగ్గర వారి తండ్రి గారి మరణమును స్మరిస్తూ దినము జరుపుచుండగా, పరలోక తండ్రి ఆ బిడ్డకు నిత్య వెలుగును,
తన సన్నిధిలో దూతలతో, అతిదూతలతో, ప్రవక్తలతో, అపోస్తులతో, సకల పునీతులతో కలిసి తన నామమును మహిమపరచే, ఘనపరిచే కృపను ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థించుదాం. తన జీవిత కాలంలో తెలిసి తెలియక ఆ బిడ్డ చేసిన తప్పిదములు, పొరపాట్లు, యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయునుగాక. పరలోక తండ్రి, ముఖ్యంగా దుఃఖ సాగరములో ఉన్న, మనోవేదనలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఫాదర్ సిరిల్ గారిని నీ సేవకై ప్రత్యేకంగా ఎన్నుకున్నావయ్యా. ఈ ఎడబాటును నువ్వు పలుకుతున్నావు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, మీకోసం ఒక ఆదరణకర్తను పంపిస్తానన్నావు. ఈ సమయంలో ఆ కుటుంబాన్ని ఓదార్చుటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ప్రభువా ఆ కుటుంబ సభ్యులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లేగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం. మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనని, మన మనవులను, మన అవసరములను దేవుని సన్నిధిలో సమర్పిస్తూ, నా నామమున ఏమి అడిగినను మీకు ఇస్తాను అని చేసిన యేసుక్రీస్తు వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించుదాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీతోనూ ఉందురుగాక. ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చారు, అవునా? మీ పక్కనున్న వారిని చిరునవ్వుతో యేసుక్రీస్తు సమాధానం మీతో ఉందిరుగా అని చెప్పి ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు. నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని పలికిన యేసు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమంతా ధన్యులము. ఏలవారా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ ఆరోగ్యం పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. సత్ప్రసాద ప్రభు సన్నుతి ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా జీవన కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు. సత్ప్రసాద ప్రభు సన్నుతి ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం.
హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా నా మార్గ చూపరి నీవని మార్గ చూపరి నీవని. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండుమని బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు సదా సర్వదా తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.